నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ అల్కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపోనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. ఇప్పుడు రీసెంట్గా చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి అడుగుతున్నారు. మాకు ఇలాంటి హెల్త్ ప్రాబ్లం ఉంది, అలాంటి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఎలా సాల్వ్ చేసుకోవాలి, హోపోనోపోనోతో ఎలా మాకు ఈ హెల్త్ ప్రాబ్లం సరిపోతుంది అని అడుగుతున్నారు. కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు వీడియో చేద్దామని అనుకున్నాను. మీకు యూజువలీ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఎలా వస్తాయండి? అంటే ఎలాంటి నొప్పులు వస్తాయి? మైగ్రేన్ హెడేక్ వస్తుంది, కళ్ళల్లో పవర్ ఉంటుంది, ఎక్కువగా తుమ్ములు వస్తుంటాయి కంటిన్యూస్గా, సడన్గా నోస్ బ్లాకేజ్ అవ్వడము, తల వన్ సైడ్ పెయిన్ రావడము, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, హ్యాండ్ పెయిన్, లెగ్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇలాంటివి వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు నొప్పులు వస్తున్నాయి అంటే ఎందువల్ల వస్తున్నాయి? మీకు ప్రాబ్లం దేహంలో, శరీరంలో ఉందా అంటే లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ రేర్గా శరీరంలో కూడా ఉంటుంది. అలాంటివి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ ఇస్తారు, స్కానింగ్స్, ఎక్స్రేస్ అంతా చేస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, మెడిసిన్స్తో సరిపోతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ మీకు మెడిసిన్స్ ఎన్ని తీసుకున్నా సరిపోవు. మీరు స్కాన్, బ్లడ్ టెస్ట్ చేసుకున్నా ఏమీ లేదు, అంతా బాగుంది అంటారు. మరి ఎందుకంటే పెయిన్స్ ఉన్నాయి మీకు? ఎందుకంటే మీలో ఎమోషనల్ పెయిన్ ఉంది, భావోద్వేగమైన నొప్పులున్నాయి. ఇవి ఎలా వస్తాయి అంటే ఒక రీజన్, మీ చిన్నతనంలో మీరు 7 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు అయ్యే వరకు మీ ఇంటి వాతావరణం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. అక్కడ కనుక ఎవరైనా చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, ఎప్పుడు వాళ్ళని మీరు చూస్తూ ఉంటే, లేదా మీ ఇంటికి తరచూ ఎవరైనా వచ్చిన వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడుతూ ఉంటే, మీరప్పుడు చిన్నవాళ్ళు కదా, మీ సబ్కాన్షియస్ మైండ్లో కూర్చునేసింది. ఆ ఏజ్లో సబ్కాన్షియస్ మైండ్లో ఏది కూర్చుంటే అదే క్యారీ ఆన్ అవుతుంటుంది. అది ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్. అదే రీజన్ అని చెప్పను, అది వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎమోషన్స్ ఎలా వేసుకొని ఉంటారు అంటే, మీ లైఫ్ స్టైల్ వల్ల స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్స్ ఉంటుంది, కోపం ఎక్కువగా వస్తుంటుంది, నిద్ర తక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీలో ఎమోషన్స్ వస్తాయి. ఎవరైతే ఎక్కువగా కోపడుతూ ఉంటారో ఆ కోపం ఎక్కడ ఉంటుంది? వేరే వాళ్ళ మీద చూపించిన ఆ ఎమోషన్ మీలోనే ఉంటుంది. కోపాన్ని ఎక్కువగా సప్రెస్ చేసుకున్నారనుకోండి మీలో, అంటే మీరు జస్ట్ అలా హోల్డ్ చేసి పెట్టుకోవడం, మీలో హోల్డ్ చేసి పెట్టుకొని దాన్ని ఎవరి మీద చూపించాలి, ఏం చేయాలి తెలియకుండా మీరు సతమతం అవుతుంటే అప్పుడు ఏమవుతుంది? మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. ఆ కోపం అక్కడెళ్ళి కూర్చుంటుంది. సో ఇలా ఒక్కొక్క ప్రాబ్లం, మీ శరీరంలో వచ్చే ఒక్కొక్క నొప్పులకు ఒక్కొక్క బాధ వెనుక ఎమోషన్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు రీసెంట్గా ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వచ్చుంటే కనుక, ఏదైనా పెయిన్స్ స్టార్ట్ అయింటే కనుక ఒకసారి జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చొని ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ పెయిన్ మీకు అని మీరు జస్ట్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏ టైంలో స్టార్ట్ అయింది, ఎన్ని నెలలైంది, ఎన్ని రోజులైంది అని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది మీకు గుర్తొస్తుంది కదా. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని గుర్తొచ్చిన తర్వాత ఆ పెయిన్ స్టార్ట్ అవ్వడానికి వెనక ఏ ఇన్సిడెంట్ జరిగింది మీ లైఫ్లో అది చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగిందో, ఏదో ఒక ఇన్సిడెంట్ తప్పకుండా జరుగుంటుంది. ఆ ఇన్సిడెంట్ వల్లనే ఆ ఎమోషన్స్ మీలో వచ్చింది. ఎవరిపైన మీకు కోపం ఉంది, ఎవరి మీద మీకు బాధ ఉంది, ఎవరిని చూస్తే మీకు ఈర్ష్య కలుగుతోంది, ఇలాంటివన్నీ మీరు మీలో ఎమోషన్స్ పెట్టుకోవడం వల్లనే మీకు ఆ పెయిన్ వచ్చింది. కాబట్టి మీరు జస్ట్ వెనక్కు వెళ్ళి ఎవరి మీద ఏ ఎమోషన్ ఉంది మీలో అది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు గుర్తొచ్చిందంటే ఎస్ కరెక్ట్, ఒక 3 నెలల నుండి నాకు పెయిన్ ఉంది, 3 నెలల వెనక ఏమైంది అంటే నాకు మా ఆయనకు గొడవైంది, నాకు మా ఆవిడకు గొడవైంది, ఇలా మీకు గుర్తొచ్చిందంటే కనుక మీరు జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చొని ఎవరి మీద మీకు అలాంటి ఇంప్రెషన్ వచ్చిందో, ఎవరి మీద మీకు కోపం వచ్చిందో, బాధేసిందో వాళ్ళ ముఖాన్ని ఒకసారి తలుచుకొని మీరు మీ లోపలి కళ్ళతో
జస్ట్ కళ్ళు మూసుకొని వాళ్ళని ఒకసారి తలుచుకొని వాళ్ళు ఏం చేశారో, దానివల్ల మీలో ఆ బాధ కలిగిందో, ఆ పెయిన్ వచ్చిందో, ఆ కారణాన్ని మీరు వాళ్ళని క్షమించేసేయండి ఫస్ట్. ఎందుకంటే ఇద్దరి మధ్యలో మనస్తాపాలు వచ్చాయంటే ఒకరిదే తప్పు ఉండదు, తప్పకుండా మన సైడ్ కూడా ఏదో తప్పు ఉండవచ్చు, మనకు తెలియదు ఇప్పుడు. కాబట్టి ఇద్దరి మధ్య వచ్చిన ప్రాబ్లంకి మీ తరపు నుండి బాధ్యతను తీసుకొని మీరు క్షమించమని అడగండి. ఏం కాదు, మీలో ఉన్న ఆ ఎమోషన్ రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మీలో ఉన్న ఆ పెయిన్ మ్యాజికల్గా తగ్గుతుంది. అప్పుడు మీకు తెలుస్తుంది ఇది 100% ఇమోషనల్ పెయిన్ అనేసి. సో ఈ ఇమోషనల్ పెయిన్స్ మన శరీరంలో ఒక్కోసారి మీకు తెలీదు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో తెలీదు, ఎందుకు వచ్చిందో తెలీదు, ఎప్పుడు వెళ్తుందో తెలీదు. ఇలా మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీలో. అప్పుడు ఏం చేస్తారు మీరు? తెలియనప్పుడు జస్ట్ కూర్చొని ఎవరెవరి మీద మీకు ఏ నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయో ఫస్ట్ వాళ్ళను క్షమించేసేయండి. క్షమించిన తర్వాత మీకు ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ మీరు ఏ కర్మాస్ వేశారో తెలీదు, ఏ కర్మాస్ వేసినందుకు మీకు ఇలా పెయిన్స్ వచ్చిందో తెలీదు. కాబట్టి మీరు మీ శరీరంతో మాట్లాడుకోండి, మీ శరీరాన్ని ప్రేమించండి. ఏ పార్ట్లో మీకు పెయిన్ ఉందో, సపోజ్ మీకు నెక్లో పెయిన్ ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది అంటే మీరు నెక్ని ఇలా పట్టుకొని ప్రేమతో దానికి మీ ప్రేమనివ్వండి. నేనేం తప్పు చేశానో నాకు తెలీదు, మర్చిపోయాను, నాకు తెలుసో తెలియకనో ఏదైనా తప్పులు చేసింటే నన్ను క్షమించు. ఇక్కడ మీరు మీ నెక్కి చెప్పడం లేదు, ఆ నెక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. మీ నెక్లో ఉన్న పెయిన్, ఏ పెయిన్ ఉందో ఆ పెయిన్కి చెప్తున్నారు మీరు. ఓకే, ఎందుకంటే ఎమోషన్సే కదా ఉన్నాయి మన శరీరంలో, ఆ ఎమోషన్స్ వల్లనే పెయిన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు ఎమోషన్కి చెప్తున్నారు, నేనేం చేసి నిన్ను తెచ్చుకున్నాను, నాకు తెలుసో తెలియకనో చేశాను, నన్ను క్షమించు. నా మీద నేను కేర్ తీసుకోలేదు కాబట్టే ఇప్పుడు నేను ఈ పెయిన్తో సఫర్ అవుతున్నాను, దయచేసి నన్ను క్షమించు. నేను ఏ నెగటివ్ ఎమోషన్స్ని నాలో దాచి ఉంచుకున్నానో దాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా శరీరం ఎలా ఉన్నా, ఎన్ని నొప్పులున్నా, ఎన్ని బాధలున్నా నన్ను నేను ప్రేమిస్తాను, నా శరీరాన్ని ప్రేమిస్తాను. ఇలా మీరు మాట్లాడుకోండి ఎక్కడ పెయిన్ ఉంటే ఆ పార్ట్ తోటి. అప్పుడు తర్వాత అక్కడ పట్టుకొని నెక్ పెయిన్ అని చెప్పాను కదా, ఇలా పెట్టుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ, ఇలా చాంట్ చేసుకోండి. ఇలా మీరు రోజు చేస్తుంటే కొన్ని రోజులకు డైలీ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది మీ పెయిన్. వన్ ఫైన్ డే ఫుల్గా వెళ్ళిపోతుంది. రీసెంట్గా ఒక అమ్మాయి నా దగ్గర సివియర్ మైగ్రేన్ హెడేక్ అని వచ్చింది. మైగ్రేన్ హెడేక్ ఎప్పుడు వస్తుంది? మనలో గిల్ట్ ఉన్నప్పుడు వస్తుంది. నేను అమ్మాయికి చెప్పాను, మీలో గిల్ట్ ఉందమ్మా, మీరు హీలింగ్ చేయించుకోండి 1 month అని. ఆ అమ్మాయికి టైం లేదు, వేరే కంట్రీలో ఉంటుంది. సో మనకు ఆ కంట్రీకి మనకి టైమింగ్ సరిపడక తను హీల్ చేయించుకోలేకపోయింది. సరే నేను టిప్స్ చెప్పాను ఇలా, ఫైన్, మీకు హెడేక్ వచ్చిందంటే మీలో గిల్ట్ ఉంది. మీరు ఎవరితోనైనా పోట్లాడినప్పుడు మీలో మీరే సతమతం అవుతున్నారు. వాళ్ళతో నేను పోట్లాడుండకూడదు, ఎందుకు ఇలా చేశాను, కానీ వాళ్ళ దగ్గర మాత్రం మీరు తగ్గరు, మీరు చూపించుకోరు, మీరు వాళ్ళ దగ్గర వాదిస్తారు. వాదించిన తర్వాత మీలో మీరు సతమతం అవుతుంటారు. అప్పుడు మీలో ఆ గిల్ట్ వస్తుంది, అప్పుడు మైగ్రేన్ హెడేక్ వస్తుంది. సో నేనేం చెప్పాను, ఎవరి మీద మీకు ఇలాంటివి ఉన్నాయో గిల్ట్, వాళ్ళని క్షమించేసి రోజు ఇలా చెప్పుకోమన్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆ మైగ్రేన్ హెడేక్ వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ ఇంకొక ఆవిడ వచ్చింది మన ఇక్కడ నుండే, ఇండియా, బెంగళూరు నుండే. ఆ అమ్మాయికి ఒక 16 years నుండి ఉంది. ఆ అమ్మాయికి ఎంత చెప్పుకున్నా 3 months ట్రై చేసింది ఇలా ఓపెన్ చెప్పుకుంటూ, తగ్గలేదు. అది వాళ్ళ పైన డిపెండ్ అవుతుంది, వాళ్ళ బాడీ మీద డిపెండ్ అవుతుంది, వాళ్ళు వేసుకున్న ఎమోషన్స్ మీద డిపెండ్ అవుతుంది, ఎంత స్ట్రాంగ్గా వేసుకున్నారో దాని మీద డిపెండ్ అవుతుంది. సో మీరు ఫస్ట్ చేయాల్సిందేంటి,
మీకు శరీరంలో ఎక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడ ఆ ప్రదేశంలో మీరు మాట్లాడండి. దాన్ని ప్రేమగా తాకుతూ ఇన్ఫినిటీ సింబల్ వేస్తూ ఇలా పడుకున్న 8 సింబల్ని, మీకు ఎక్కడ పెయిన్, ఇక్కడ నెక్లో పెయిన్ ఉంటే నెక్ మీద ఇలా పడుకున్న 8 సింబల్, ఇన్ఫినిటీ సింబల్ పెడుతూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ అంటూ చెప్పుకోండి. తగ్గిందంటే వెరీ గుడ్, ఫైన్. సపోజ్ తగ్గలేదంటే చాలా రిజిడ్గా ఉంటుంది, అది ఎన్నో సంవత్సరాలుగా ఉంటుంది, అప్పుడు మీరు హీల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఎంతోమందికి హీలింగ్ చేస్తున్నాను, వాళ్ళకు చాలా అమేజింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో అలా మీకు చాలా లాంగ్ టైం నుండి ఉంది అంటే మీరు కూడా హీలింగ్ చేయించుకోవచ్చు. లేదా మీరే ఎవరికైనా హీల్ చేయాలి అంటే కూడా ఈ అడ్వాన్స్ హోపోనోపోనో కోర్స్ నేర్చుకోవచ్చు. మీరు కోర్స్ నేర్చుకొని మీరు ఎంతోమంది జీవితాలను మార్చచ్చు. వాళ్ళ జీవితంలో ఉన్న హెల్త్ ప్రాబ్లం, రిలేషన్షిప్ ప్రాబ్లం, కెరియర్ ప్రాబ్లం మరియు మనీ ప్రాబ్లం, ఇలా 4 ఏరియాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు వాళ్ళు సాల్వ్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉండేలా మీరు చేయొచ్చు ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల. కాబట్టి ఇప్పుడు మీకున్న పెయిన్స్ ఎందుకు వచ్చిందో తెలిసింది కదా, ఎలా వెళ్తుందో తెలిసింది. సో ఈ హోపోనోపోనో నుండి మీ హెల్త్ను కాపాడుకొని మీరందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి మరియు సకల సౌభాగ్యాలతో ఉండాలని నేను యూనివర్స్ని కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తున్నాను. మళ్ళీ ముందు ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.